హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఇదైతే గురువారం రోజు ఈవినింగ్ వ్లాగ్ అండి. ఈరోజు అయితే ఇంక గురువారం కదా, పూజ చేయాలన్నమాట. అందుకని చెప్పి ఇంట్లో ఇప్పిన బట్టలు అన్నీ అయితే తీసేసి బయట వేస్తున్నాను, వాషింగ్ మిషన్కి వేద్దామని చెప్పేసి. అందుకే అన్నీ తీస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ బుట్టలో కూడా చాలా అయితే బట్టలు ఉన్నాయి. అవి కూడా అయితే తీసుకొని మొత్తం అయితే బయటకు వెళ్ళాను. ఆల్రెడీ వాషింగ్ మిషన్లో గ్యాస్ తుడుస్తాం కదా బట్టలు, అవి అయితే నానబెట్టాను అనమాట. అవి నానబెట్టేసి వాటిని అయితే ఉతుకుదామని ఉతుకుతున్నాను. ఇంకా వాషింగ్ మిషన్లో వేసాను. అది చాలా జిడ్డు పెట్టి ఉన్నాయి కదా, ఇంకా జిడ్డు పోయేదాకైతే నానబెట్టి ఇంకా వాషింగ్ మిషన్ అయితే వేసేసాను. ఇంకా తర్వాత ఆ వాటర్ అన్నీ అయితే తీసేసి ఇంకా మంచి వాటర్ బట్టి ఒకసారి జాడించేసాను. ఇంకా మా వాడైతే ఆడుతూ ఉన్నాడు. ఇంక వీడికి ఇదే పిచ్చి. ఇంకా డస్ట్బిన్లోకి వెళ్ళి చేతులు పెట్టి చెత్త అంతా తీస్తున్నాడు. ఇక్కడైతే ఎండిపోయిన చెట్లు లాస్ట్ వ్లాగ్లో చెప్పే కదా గురించి అదే అక్కడ చూపిస్తున్నాను. ఇంకా ఆ వాటర్ అన్నీ అయితే వదిలేసి ఇంక మంచి వాటర్ అయితే బట్టి వాషింగ్ మిషన్ వేసేసాక ఇంక మొత్తం ఆ బట్టలు తీసేసి క్లీన్ చేశాను. మా వాడైతే అక్కడ తొంగి చూస్తున్నాడు. ఫస్ట్ మా వారి బట్టలు అయితే వేసేసి ఇంకా టైమర్ సెట్ చేసేసి అయితే ఇంకా లోపల పని అయితే చేసుకుందామని వెళ్తున్నా. ఇక్కడ మా వాడు ఆడుతూ ఉన్నాడు. లోపలికి వచ్చాక చూడండి, ఆ కర్ర తీసుకొని లోపలికి వచ్చేసాడు. అదంతా అయితే టీవీ కన్నిటికి తగిలిస్తూ ఉంటాడు. అదే చెప్తా ఉన్నాను. ఇంకా గిన్నెలు అన్నీ అయితే సర్దేసుకొని ఇంకా ఆ మ్యాట్ అయితే ఇంకా అంతా శుభ్రం చేద్దాం, పూజ చేస్తున్నాను కదా ఇవాళ అని చెప్పేసి మ్యాట్ అంతా అయితే తీసేసి మొత్తం తుడుస్తున్నాను అనమాట. అయితే అది వారం అయితే ఏం తీను, టూ వీక్స్కి ఒకసారి అలా అయితే తీస్తూ ఉంటాను అనమాట. ఇంకా అలా అయితే మొత్తం తీసేసి మామూలుగా అయితే గ్యాస్ కడుక్కుంటాను, కానీ ఇంకా 2 వీక్స్కి అలాగైతే మొత్తం తీసేసి నాకెందుకో చెత్తగా అనిపించింది. అందుకే మొత్తం అయితే తీసేసి క్లీన్ చేసి మళ్ళీ అక్కడైతే సర్దుతున్నాను. మొన్న బయటికి వెళ్ళినప్పుడైతే అక్కడ డైరీలో అయితే పికిల్స్ అమ్ముతుంటే చూసాను అనమాట. ఇంకా అక్కడైతే పికిల్స్ అయితే తీసుకొని వచ్చి అయ్యి అక్కడ చూపిస్తూ ఉన్నాను. బాగున్నాయి, మరి అంత సూపర్ ఏం కాదు కానీ ఒక రకంగా బాగానే ఉన్నాయి. ఇంకైతే గిన్నెల బుట్ట దగ్గర కూడా మొత్తం అయితే తుడి చేశాను. ఆ క్లాత్ అయితే నిన్న వేసాను అనమాట. అదే ఈ వ్లాగ్ ముందు రోజు వేసాను, అందుకని చెప్పేసి అది ఇచ్చేసి మళ్ళీ తీసేసాను. ఇదైతే చాలా రోజుల క్రితం వ్లాగ్ అనమాట. మళ్ళీ మీ ముందుకు తీసుకురావాలన్నట్టుగా ఇంకా మళ్ళీ అయితే దీన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేద్దామని ఎడిట్ చేస్తాను అనమాట. మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా మిక్సీ దగ్గర కూడా ఒక చిన్న మ్యాట్ అయితే ఉండింది, గ్రీన్ మ్యాట్. ఆ దాని కింద కూడా వేసేసాను. తీసేసి అంత వదిలిచ్చి మళ్ళీ పెట్టేశాను. ఇక్కడైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇంకా మా వాడైతే ఇంకా లాగుతూ ఉన్నాడు. ఫ్రిడ్జ్లో ఏమైనా డర్టీగా లేదు, మొన్నే క్లీన్ చేశాను అనమాట. కాకపోతే మొన్న థమ్స్అప్ కొద్దిగా ఒలికింది. ఇంకా అదైతే తడిబట్టేసి క్లీన్గా అయితే క్లీన్ చేసేసాను. థమ్స్అప్ ఏదో అసలు కలర్ లాగా అంటుకొని పోయిందనమాట. ఇంకా ఆ రోజు నుంచి థమ్స్అప్ తాగడం ఆపేశాను నేను. ఇంకా అదంతా క్లీన్ చేసుకున్నాక స్టవ్ కూడా అయితే కొద్దిగా వాటర్ పోసి ముందు కొద్దిగా నానబెట్టినట్టు పెట్టేసి సోప్ వేసి మొత్తం కడిగేసుకున్నా. అంటే జిడ్డే అంత లేదు కానీ ఉంది, మరీ అంత కాదు. కొంచెం కడిగేసుకుని ఇంకా మా వారైతే వచ్చి ఫ్రిడ్జ్లో పెరుగుంటే అది పెరుగా లేకపోతే పాలు ఇరిగిపోయి అలా ఉన్నాయా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇంకా వాటర్ పోసి మొత్తం అయితే క్లీన్ చేసేసాను. అక్కడ క్లీన్ చేసిన తర్వాత కూడా నాకు ఎందుకో మరకలుగా అనిపిస్తూ ఉండింది. అందుకని మళ్ళీ పీసెస్ అయితే రుద్ది ఇంకా మళ్ళీ అయితే కడిగాను అనమాట. కడుగుతూనే ఉంటాను నేను గ్యాస్ ఎప్పుడు అయినా కానీ జిడ్డు పట్టిపోతూ ఉంటుంది. ఇంకా మార్నింగ్ చాలా గిన్నెలు అయితే తోమాను కదా, ఇంకైతే గ్యాస్ ప్లేట్స్ అవి అయితే ఉన్నాయి కదా, 4 అయితే ఉన్నాయి. ఇంకైతే అవి గబగబా అయితే తోమేసుకున్నాను. ఫాస్ట్ ఓవర్లో పెట్టి వీడియో అయితే తీస్తున్నాను, ఎందుకంటే చాలా లెంత్ అయిపోతుంది కదా అని చెప్పేసి. ఇంకా 4 గిన్నెలే ఉన్నాయి, గబగబా తోమేసుకున్నాను. ఇక్కడైతే గిన్నె మాడిపోయింది అనమాట. అది చూపిస్తుంది ఎందుకు మాడిందంటే మా వాడికి అన్నం వండే అనమాట. రాత్రి అన్నం వండితే వాడి వరకు సపరేట్ కదా, అది మాడింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అన్నం వండిన తర్వాత ఏదో పురుగులు వస్తున్నాయి నైట్ పూట. కిటికీ ఓపెన్ చేయడం వల్ల పురుగులు అనేవి దాంట్లో పడిపోయి అన్నం అంతా పడేయాల్సి వచ్చింది. చాలా బాధ అనిపించింది నాకు. అయితే శుభ్రం చేసుకునే లేపు మా వాడు చూసారా మొత్తం మళ్ళీ పడేసాడు. ఇప్పుడు మళ్ళీ అవి ఇప్పుడు దాకా సర్దుకొని నాకు అయిపోతే ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ సర్దాలన్నమాట నేను. ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకొని మళ్ళీ అయితే బయటకు వచ్చేసా. అంటే వాషింగ్ మిషన్ 2 టైమ్స్ అయితే 15 పెట్టాను కదా, ఇంకా టైమర్ అయితే ఆఫ్ అయిపోయింది కదా, అందుకని ఆ వాటర్ అన్నీ తీసేసాను అనమాట. ఇక్కడ మా వాడు ఇంకా ఆడుతూ ఉన్నాడు బయట చేరి.